హాయ్ అండి. ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, అవిసె గింజలు వేసిన పొడితో ఇలాగ లేత బెండకాయలతో బెండకాయ ఫ్రై, బెండకాయ ములక్కాడ పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఈ పొడితో చాలా బాగున్నదండి. 2 రకాలు కూడా వేడి వేడి అన్నంలో ఇలా మనం చేసిన పౌడర్‌తో ఇలా బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు అద్దిరిపోయిందండి. వన్ షాట్ 2 బర్డ్స్ అన్నట్టు ఒక్క పొడితో 2 రకాల రుచులు మనం టేస్ట్ చూడొచ్చండి. వేడి వేడి అన్నంలో ఇలా బెండకాయ ఫ్రై మనం ఇందులో ఉల్లి కారం వేస్తామన్నమాట అండి. గ్రేవీ ఏమీ లేకపోయినా ఇందులో ఉన్న ఉల్లి కారము మనం వేసిన పౌడర్‌తో చాలా రైస్‌లోకి కూర కలుస్తుందండి. చాలా బాగుందండి. ముందుగా దీని తయారీ విధానం చూద్దాము. ఇలాగ లేత బెండకాయలు అర కేజీ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని స్ట్రైనర్‌లో వేసుకుందాము. తడి లేకుండా ఇలా ఆరబెట్టుకుందాము. ఇలాగ పాన్ పెట్టుకుని మనం పౌడర్ కోసం ఇలా రెడీ చేసుకుందామండి. 1 స్పూన్ గుమ్మడి గింజలు, 1 స్పూన్ సన్‌ఫ్లవర్ గింజలు, 1 స్పూన్ నువ్వులు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఫుల్ ధనియాలు ఇలా తీసుకుని పాన్ పెట్టుకుని ఇవి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇవి వేయించుకుందామండి. దోరగా వేయించుకుందాము. ఇవి స్టవ్ ఆఫ్ చేసే ముందర అవిసె గింజలు వేసుకుందామండి. అవిసె గింజలు ఆ హీట్‌కి వేగిపోతాయండి. అవిసె గింజలు ఫస్ట్‌లో మనం వేయించుకుంటే అందులో ఉన్న లక్షణాలన్నీ పోతాయంట. అందుకని నేను ఫైనల్‌గా అవిసె గింజలను వేస్తున్నాను. ఇలా మనము పౌడర్ రెడీ చేసుకుందామండి. అయితే గుమ్మడి గింజలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి. గుమ్మడి గింజలో ఫైబర్, మెగ్నీషియం, జింకు, ఐరన్, విటమిన్లు, ఏసీ వంటి పోషకాలు ఉంటాయంట. గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయంట. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయంటండి. గుమ్మడి గింజల్లోని జింకు, కాపరు, సెలీనియం నిద్ర వ్యవధి మరియు నాణ్యతను మెరుగుపరుస్తాయంటండి. గుమ్మడి గింజలోని ఖనిజాలు శరీరంలోనూ టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతాయంటండి. అయితే షుగర్ పేషెంట్స్కి గుమ్మడి గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారంట. గుమ్మడి గింజల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయంటండి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయంటండి. ఇప్పుడు చూడండి, మన బెండకాయలను ఇలాగ మధ్యలోకి ఘాట్లు పెట్టుకుందాము. మనం ఫ్రైకి కావలసిన బెండకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకుని ఉంచుకుందాము. అయితే సన్‌ఫ్లవర్ సీడ్స్ వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయంటండి. ఆరోగ్యానికి చాలా మంచివంట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, కొవ్వులు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయంటండి. వీటిని చిరుతిండిగా కూడా తినవచ్చంట. శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడతాయంటండి. వాపును తగ్గిస్తాయంట. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయంట. గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తాయంటండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయంట. మలబద్ధకాన్ని ఎదుర్కోవడానికి సహాయపడతాయంటండి. బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయంటండి. ఇలా మనం తీసుకునే బెండకాయలన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని మన బెండకాయలు రెడీ చేసుకుందాము. ఈ మధ్యలోనే మనం చేసిన పౌడరు వేసుకుని ఉల్లికారము వేసి పెడతామన్నమాట అండి. ఇలా గుత్తి వంకాయలో పెట్టినట్టు ఇలాగ బెండకాయ ఇలా ఘాట్లు చేసుకున్న దాంట్లో పెడతాము. ఇప్పుడు మనం బెండకాయ పులుసు కోసం చిన్ని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుందాము. ఇవి చూడండి, మనము డ్రై రోస్ట్ చేసుకున్న ఈ సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలను ఇలా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టుకుందాము. దీన్ని బౌల్లో వేసుకొని దాంట్లో మనం ఒలుచుకున్న వెల్లుల్లిపాయ గుళ్ళు, కారము 2 స్పూన్లు కారము, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాము. అయితే మన సన్‌ఫ్లవర్ గింజల్లో ఆస్తమా లాంటి వ్యాధులను, కీళ్ళ నొప్పులను నివారించడంలో, రక్తపోటు నియంత్రించడంలో, క్యాన్సర్ వ్యాధులను అడ్డుకోవడానికి సన్‌ఫ్లవర్ గింజలు ఎంతగానో సహాయపడతాయంటండి. అంతేకాదు చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచి డయాబెటీస్ను అదుపు చేస్తాయంటండి. యాంటీ ఆక్సిడెంట్లతో ఉండే ఈ గింజలు చర్మ నిగారింపును పెంచుతాయంటండి. ఇప్పుడు చూడండి, సగం కంటే కొంచెంగా పౌడర్ నేను పులుసులో వేయడానికి రెడీ చేసుకున్నాను. సగం పౌడర్ను మనం బెండకాయ ఫ్రైలో పెట్టుకోవడానికి రెడీ చేసుకుందామండి. ఇప్పుడు మనం చేసుకున్న ఉల్లి కారం కూడా ఈ పౌడర్లో వేసుకొని కలుపుకొని మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా ఆ పౌడర్లో వేసుకుందాము.
ఈ బెండకాయల్లో పెట్టుకొని మనము ఈ పేస్ట్ని రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనము బెండకాయ పులుసు రెడీ చేసుకుందాము. బెండకాయ పులుసుకి ఇలా కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము. ములక్కాడలు వేసుకుంటే బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి. ఉత్తి బెండకాయ పులుసు నాకు అస్సలు తినబుద్ధి కాదండి. ఇలా నువ్వుల పొడైనా వేరుశనగ పొడైనా ఇలా మనం చేసుకున్న పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. పొడి ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. స్మెల్ చాలా బాగుంది. ఇప్పుడు మనము పులుసు కోసమని ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఇవి ఫ్రై చేసుకుందాము. ఈ ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గించుకుందాము. చాలా ఈజీ అండి బెండకాయ పులుసు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం కోసుకున్న బెండకాయలు ములక్కాడలు కూడా ఒకసారి వేసుకొని ఆయిల్లో 2 మినిట్స్ మగ్గించుకుందామండి. ఇలా ములక్కాడలు కూడా ఆయిల్లో మగ్గించుకుంటే ఆ పసరు వాసన లేకుండా బాగుంటుంది ఇలాగా ఆయిల్లో మగ్గించుకుంటే. అయితే అవిసె గింజలను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారంట. అవిసె గింజల్లో ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక విలువలు ఉన్నాయంటండి. వీటిలో లిగ్నోన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అంటే ఏఎల్ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయంటండి. ఇప్పుడు మనము ఆనియన్ కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది. మనం ములక్కాడ బెండకాయలు కూడా 2 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకున్నాము. 1 స్పూను అర స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం కూడా వేసుకున్నాను. పులుసులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఆ పులుపు తగ్గ కారం ఉంటేనే పులుసు బాగుంటుందండి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న పులుసు ఒక కప్పు ఫుల్ వాటర్ వేసుకొని ఇవి మగ్గించుకుందామండి. అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చంటండి. ఆయుర్వేదంలో ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అవిసె గింజల గురించి కూడా నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మనము పులుసుకి వేసుకున్నాము. చూడండి, మన కర్రీ చాలా ఈజీ అండి. బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ములక్కాడ మధ్యలో ఇలా పగిలింది అంటే మన ములక్కాడ పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట అండి. ఇలా విడుతుంది అనగా బాగా స్మాష్ అయిపోకుండా ఇలా ఉడికింది పర్ఫెక్ట్గా. మన ములక్కాడ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనము హాఫ్ తీసుకుని ఉంచుకున్న పౌడర్ వేసుకుని కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే మనం ఎంతో టేస్టీ మనము రెడీ చేసిన పౌడర్ వేసుకున్నాం కదండి. మనం రెడీ చేసుకున్న పౌడర్ వేసుకుంటే మనం ఎంతో టేస్టీ మన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఈ బెండకాయ పులుసు. ఈ అవిసె గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు ఫ్లేవరుతో, ధనియాలు, జీలకర్ర ఫ్లేవర్తో అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం బెండకాయ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. మనం ఇందులో ఉల్లికారం కూడా వేసుకున్నాం కదండి. ఈ పౌడర్లో ఇవన్నీ ఈ బెండకాయ చీరికల్లో పెట్టుకుందాము. అయితే అవిసె గింజలను సూపర్ ఫుడ్గా ఉండడం వల్ల అవిసె గింజలు చాలా ప్రయోజనాలు కలిగి ఉన్నాయంటండి. మరియు అవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, క్యాన్సర్తో పోరాడడానికి, మధుమేహాన్ని నియంత్రించడంలో, రక్తపోటును తగ్గించడంలో, క్లియర్ స్కిన్, తక్కువ కొలెస్ట్రాల్ బ్యాలెన్స్, హార్మోన్లు మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయంటండి. ఇప్పుడు మనం ఇందులో అన్ని ఘాట్లు పెట్టుకున్న అన్నిటిలోనూ ఇలా స్టఫ్ ఉంచుకున్నాం కదండి. ఇలా ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఒక 4 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇలా ఆయిల్ వేసుకుని మనం పెట్టుకున్న ఈ బెండకాయల్లో స్టఫ్ చేసుకుని బెండకాయలు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఒక 2 మినిట్స్ ఆగి ఇలా బెండకాయలన్నీ ఫ్రై చేసుకుందాము. లేతగా ఉన్నాయి కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోయినాయండి. కారం మాడిపోకుండా, ఈ ఉల్లికారం మాడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఒక స్పూను మన స్టఫింగ్ చేసిన పౌడర్లో కలుపుకున్న ఆ బౌల్లోనే కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నానండి. ఫైనల్గా మనము దీంట్లో కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీ మన బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలా రెడీ చేయండి. కొంచెము ఒక 2 బెండకాయలు వేసి కలుపుకున్న రైస్లోకి కలిసిందండి. చాలా బాగుందండి ఈ బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు అద్దిరిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బెండకాయ ఫ్రై, ఈ బెండకాయ ములక్కాడ పులుసు. మన టుడే స్పెషల్లో టేస్ట్ చూశానండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి.